వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి జగనన్న మెగా లేఅవుట్లో యువకుడు దారుణ హత్య. ముస్నూరుకు చెందిన ముప్పవరపు శాంతికుమార్ అటల ఫ్యాక్టరీ కాలనీకి చెందిన రత్నకుమారితో కలిసి జగనన్న మెగా లేఅవుట్ వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రత్నకుమారి అక్కడి నుండి వెళ్లిపోయింది. బ్యాగు మర్చిపోయి తిరిగి రత్నకుమారి అక్కడికి రాగా శాంతకుమార్ రక్తపు మడుగుల్లో మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. కానీ అమ్మాయి ఒకటే వెళ్ళింది. మరి అమ్మాయి కూడా ఉండిందని చెప్పింది ఇప్పటిదాకా. మరి ఈమె ఒకటే ఉంది ఇక్కడ మేము వచ్చేసరికి. అమ్మాయి లేదు. అమ్మాయి లేదా? అబ్బాయి కూడా పెళ్ళాను. ఇద్దరు ఆడపిల్లకాయలు మాకు మా అన్నకి. పిల్లలు వచ్చేసి మా వదిన కాడే ఉంటున్నారు. కావాలి తుఫాన్ అమ్మాయి ఉండేది. వాళ్ళు పుట్టింట్లో కూడా కాకుండా పక్కన పని చేసుకుంటా, ఇళ్ళలో పని చేసుకుంటా పక్కన రెంట్కి తీసుకుని ఆడే ఉంటున్నాను. తెలిసే ఉండాలి. వాళ్ళిద్దరే వచ్చింది. అమ్మాయి వచ్చారు. వాళ్ళిద్దరే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ అయింది. అబ్బాయి తెగిపడింది. మామేమో ఎవరో చంపేసారు నా మాట. సరే ఎంతసేపు అమ్మాయికి గొడవ జరిగి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళి వచ్చిందంటే 20 minutes అనేది. 20 minutes వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చంపేసి టైం పెట్టినా 20 minutes లోపు వెళ్ళేసి వచ్చేవాళ్ళంటే అది మినిమం తెలిసింది కదా. ఎవరో కాని వస్తారు. కాని రాకుండా అయితే ఎవరు ఉంటారు కదా. సంథింగ్ ఏదో జరిగింది. అది మరి ఆమె వాళ్ళ కూతురు తప్పించడానికి పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఆమె ఇన్ఫార్మ్ చేసిందో, మాకు ఆమె ఇన్ఫార్మ్ చేసిందో తెలియదు, లేదా భయపడి ఇన్ఫార్మ్ చేసిందో తెలియదు. ఏదైనా ఈ పోలీసు వాళ్ళ దగ్గర తేలాలి. వాళ్ళ భార్యను వదిలేసిందండి. ఇద్దరు కలిసి బాగానే తిరిగారు. వాళ్ళ ఇల్లు కూడా బాగానే తెలుసు. అమ్మాయి ఇంట్లో తెలుసు, అబ్బాయి ఇంట్లో తెలుసు. ఆ విషయం వల్ల ఇద్దరు విడిపోయి వచ్చేసి భార్యను వదిలేసి సపరేట్గా వచ్చినారు. ఈరోజు అమ్మాయి అబ్బాయి ప్రతిసారి బయటకు వెళ్ళి తిరిగేసి వస్తూనే ఉన్నారు. మరి ఈ రోజే అబ్బాయి మాత్రం డెడ్ బాడీ అయిపోయాడు. ఇంకా అది ఏం జరిగింది అనేది అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియాలి. ఏ పేరు మీ అన్న పేరు? శాంతికుమార్. ఎంత వయసు? 35 ఉంటుంది. ఎస్సీ మాది. దీని గురించి ఎన్ని గంటలకు వచ్చారంటే నేను కనుక్కున్నాను సార్. అక్కడ ఒక ఉంది లేడీ, వాళ్ళ కూతురు మనం కలిసి వచ్చారని చెప్పి ఆమె చెప్పింది. తర్వాత వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగితే అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. బ్యాగ్ ఇది మర్చిపోయింది, బ్యాగ్ కోసం వచ్చి చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పింది. ఇంకా అర్థం చేసినట్టు తెలియదు. ఏం చేస్తే కానీ తెలియదు అక్కడ ఏమైంది. వయసు ఇంకా ఇది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.